ఆమెను చూడలేదు, కానీ ప్రేమించేశాను. రాత్రి 10 గంటలవుతోంది. బయట చీకటి మెల్లగా నగరాన్ని కప్పేస్తోంది. కానీ అర్జున్ గదిలో మాత్రం ఒక చిన్న వెలుగు ఉంది. అది ట్యూబ్లైట్ వెలుగు కాదు. అది ఒక వాయిస్ వల్ల వచ్చిన వెలుగు. ప్రతిరోజులాగే ఈరోజు కూడా అతను తన ఫోన్ తీసుకొని రేడియో యాప్ ఓపెన్ చేశాడు. అతని కళ్ళల్లో ఒక చిన్న ఎదురుచూపు, ఒక చిన్న నవ్వు. ఎందుకంటే అతనికి తెలుసు, ఇంకా కొన్ని సెకండ్లలో ఆమె వాయిస్ వినిపించబోతోంది అని. హాయ్ లిజనర్స్, మీ ఆరాధ్య మాట్లాడుతున్నాను అని ఆ వాయిస్ వినిపించగానే అర్జున్ ముఖం మీద ఉన్న అలసట అంతా ఒక్కసారిగా మాయమైపోయేది. ఆ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉండేది. అవి మాటలు కాదు, అది ఓదార్పు, అది దగ్గరతనంలా అర్జున్కి అనిపించేది. అది ఒంటరిగా ఉన్న మనసుకు తోడు లాంటిది. అర్జున్ లైఫ్ చాలా సింపుల్. ఆఫీస్, రూమ్, ఫోన్, అంతే. ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇంట్లో వాళ్ళతో కూడా అంత బాండింగ్ తనకి లేదు. ఎప్పుడు బిజీ లైఫ్. కానీ ఆ బిజీ మధ్యలో కూడా అతనికి ఒక చిన్న స్పేస్ ఉండేది. అది రాత్రి నుంచి 11 గంటల వరకు. ఎందుకంటే ఆ టైంలో ఆరాధ్య ఉండేది కాబట్టి. మొదట అతను జస్ట్ క్యాజువల్ లిజనర్ మాత్రమే. కానీ రోజు రోజుకి ఆ వాయిస్ అతని లైఫ్లో ఇంపార్టెన్స్ అయిపోయింది. ఒకరోజు కాల్ చేశాడు. చేతులు కొంచెం వణుకుతున్నాయి. కాల్ కనెక్ట్ అవుతుందా లేదా అని టెన్షన్. కానీ కనెక్ట్ అయింది. అవతల నుంచి హలో, మీ పేరు అని ఆరాధ్య అడిగింది. ఆ ఒక్క మాట, ఆ ఒక్క సెకండ్ అర్జున్కి లైఫ్లో ఫస్ట్ టైం ఎవరో తనని జెన్యున్లీ అడిగినట్టుగా అనిపించింది. అర్జున్ అన్నాడు చిన్నగా. ఆ రోజు వాళ్ళ మధ్య చిన్న కాన్వర్జేషన్ జరిగింది. కానీ ఆ చిన్న మాటలు అర్జున్ గుండెల్లో పెద్ద చోటు సంపాదించుకున్నాయి. ఆ రోజు నుంచి అతను రెగ్యులర్ కాలర్ అయిపోయాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య మాటలు కూడా పెరిగాయి. మొదట వెదర్, తర్వాత సాంగ్స్, తర్వాత జనరల్ టాపిక్స్, తర్వాత చిన్నగా లైఫ్ గురించి, ఫీలింగ్స్ గురించి, పెయిన్ గురించి, అలాగే వాళ్ళ డ్రీమ్స్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అర్జున్ తన లైఫ్లో ఎప్పుడు ఎవరికి చెప్పని విషయాలు కూడా ఆరాధ్యకి చెప్పడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆమె వినేది, జడ్జిమెంట్ లేకుండా, ఇంటరప్ట్ చేయకుండా, అర్థం చేసుకుంటూ. ఒకరోజు అర్జున్ అడిగాడు, నువ్వు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఎలా ఉంటావు అని. ఆరాధ్య కొంచెం సైలెంట్ అయిపోయింది. నేను హ్యాపీగా ఉంటానని అనిపిస్తుందా అని నవ్వుతూ అడిగింది. దానికి అర్జున్ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎందుకంటే ఆ వాయిస్ ఎప్పుడు చీర్ఫుల్గా ఉండేది. మన వాయిస్లో మన పెయిన్ ఎప్పటికీ ఎవ్వరికీ కనిపించదు అర్జున్ అని ఆమె చెప్పిన మాట అతని గుండెల్లో నేరుగా పడింది. ఆ రోజు నుంచి అర్జున్కి ఆమె మీద రెస్పెక్ట్ పెరిగింది. అది స్లోలీ ఎఫెక్షన్గా మారింది. ఎఫెక్షన్ కాస్త ప్రేమగా మారడానికి ఎక్కువ టైం పట్టలేదు. అతను రియలైజ్ అయ్యాడు, రోజంతా ఎవరితో మాట్లాడకపోయినా ఆ ఒక్క గంట మాత్రం ఆమెతో మాట్లాడితే చాలు అతనికి లైఫ్ కంప్లీట్గా అనిపించడం మొదలయ్యింది. ఒకరోజు అతను కాల్ చేసి అన్నాడు, నీ వాయిస్ వినకపోతే రోజు ఎంటీగా అనిపిస్తుంది అని అన్నాడు. దానికి ఆరాధ్య చిన్నగా నవ్వింది. ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అర్జున్. ఒకరోజు నేను లేకపోతే
అని అడిగింది. ఆ మాట విన్న అర్జున్ ఒక్కసారిగా సైలెంట్గా మారిపోయాడు. అలా అనొద్దు అని మెల్లగా అన్నాడు. ఆరాధ్య కూడా కొద్దిసేపు మౌనంగా ఉండింది. మనిషి ఎవరినైనా ఎక్కువగా అలవాటు చేసుకుంటే ఒకరోజు వాళ్ళు లేకపోతే చాలా కష్టం అవుతుంది అని చెప్పింది. దానికి అర్జున్ వెంటనే అన్నాడు, నువ్వు అలవాటు కాదు, అవసరం. ఆ మాట విన్న ఆరాధ్యకి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. కానీ ఆమె వాయిస్లో మాత్రం అది కనిపించలేదు. రోజులు నెలలుగా మారాయి. ఇద్దరి మధ్య బాండింగ్ చాలా స్ట్రాంగ్ అయింది. కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ మిస్టరీగానే ఉండిపోయేది. ఆరాధ్య ఎప్పుడు అర్జున్తో తన పర్సనల్గా ఏమీ విషయాలను షేర్ చేసేది కాదు. తన ఫేస్ కూడా చూపించేది కాదు. తనకి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటూ ఏమీ లేదు. ఫొటోస్ కూడా ఎప్పుడు అడిగినా లేవు అని చెప్పేది. అర్జున్ చాలాసార్లు అడిగాడు, ఒక్కసారి నీ ఫేస్ చూపించవా అని. ప్రతిసారి ఆమె సేమ్ ఆన్సర్, కొంతమంది పీపుల్ని చూడకపోవడమే మంచిది. ఆ ఆన్సర్ వెనుక ఏదో సీక్రెట్ ఉందని అర్జున్కి అనిపించేది. కానీ ఆమెను ఫోర్స్ చేయలేకపోయాడు. ఒకరోజు అర్జున్ చాలా ఎమోషనల్గా అన్నాడు, నేను నిన్ను కలవాలి అని అనుకుంటున్నా. ఆ మాట విన్న ఆరాధ్య హార్ట్ ఒక్కసారిగా హెవీగా అయిపోయింది. ఆమెకి భయం వేసింది, చాలా పెద్ద భయం. అర్జున్, మనం ఇలానే మాట్లాడుకోవడం చాలు అని తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఈసారి అర్జున్ వదిలిపెట్టాలి అని అనుకోలేదు. నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ ఆరాధ్య, కనీసం ఒక్కసారి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి అని అన్నాడు. ఆరాధ్యకి సైలెన్స్ తప్ప ఏమీ రాలేదు. ఆమె మైండ్లో ఒక ఫైట్ జరుగుతుంది. చెప్పాలా నిజం లేక దాచాలా అనే క్వశ్చన్ మార్క్ తనలో తానే కొన్ని వందల సార్లు వేసుకుంది. కొన్ని సెకండ్స్, కొన్ని నిమిషాల్లాగా అనిపించాయి. చివరికి సరే అని మెల్లగా చెప్పింది. అర్జున్కి అది వరల్డ్లో బిగ్గెస్ట్ హ్యాపీనెస్గా అనిపించింది. మీటింగ్ డే ఫిక్స్ అయింది. కానీ ఆరాధ్య హార్ట్లో మాత్రం ఒకే ఒక్క క్వశ్చన్ పదే పదే రన్ అవుతూ ఉంది. అతను నన్ను చూశాక కూడా ఇలానే ప్రేమించడం మొదలు చేస్తాడా లేక మధ్యలో నన్ను ఆపేస్తాడా అని. మీటింగ్ డే వచ్చేసింది. ఉదయం నుంచే అర్జున్కి ఏదో ఎగ్జైట్మెంట్, ఏదో నర్వస్నెస్. చేతిలో ఫోన్ చూసుకుంటూ టైం చెక్ చేస్తూ అతను ఎన్నోసార్లు మిర్రర్ ముందు నిలబడి తనను తాను చూసుకున్నాడు. ఎందుకంటే ఈరోజు అతను తన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ని ఫస్ట్ టైం కలవబోతున్నాడు, చూడబోతున్నాడు. మరోవైపు ఆరాధ్య గదిలో మాత్రం ఎక్కడ చూసినా నిశ్శబ్దం మాత్రమే ఉంది. కిటికీ దగ్గర కూర్చొని ఆమె గాలి శబ్దం వింటోంది. చేతిలో ఒక చిన్న వైట్ స్టిక్, పక్కనే నీట్లీ ఫోల్డ్ చేసిన డ్రెస్. కానీ ఆమె హృదయం మాత్రం హెవీగా ఉంది. ఈ రోజు తర్వాత అతను మారిపోతాడా? నన్ను చూశాక డిస్టెన్స్ పెడతాడా? లేక నన్ను పూర్తిగా వదిలేసి వెళ్ళిపోతాడా? ఈ ఒక్కో ఆలోచన ఆమెను లోపల నుంచి విరిచేస్తుంది. ఆమెకు గుర్తొచ్చింది చిన్నప్పటి ఆ రోజు, ఒక యాక్సిడెంట్, ఒక క్షణం, అంతే. ఆ తర్వాత ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోయింది. అప్పటి నుంచి ఆమెకి కనిపించేది ఏమీ లేదు, కానీ వినిపించేది చాలా క్లియర్గా ఉండేది. అందుకే ఆమె వాయిస్నే తన లైఫ్గా మార్చుకుంది. రేడియో జాకీ అయింది. ఆమెకి తెలుసు, వాయిస్తో ఇంప్రెస్ చేయడం అనేది చాలా ఈజీ అని.
కానీ నిజాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం అని. సాయంత్రం 5 గంటలు మీటింగ్ ప్లేస్. అర్జున్ ముందే వచ్చి వెయిట్ చేయడం మొదలుపెట్టాడు. ప్రతి సెకండ్ అతనికి ఒక నిమిషంలా అనిపించడం మొదలైంది. ప్రతి ఒక్క అమ్మాయి దగ్గరికి వస్తే ఆమెనా అని చూస్తున్నాడు. అప్పుడే దూరంగా ఒక అమ్మాయి నడుస్తూ వస్తుంది. ఆమె స్టెప్స్ చాలా స్లోగా ఉన్నాయి. చేతిలో ఒక వైట్ స్టిక్. అర్జున్ మొదట ఆమెను గమనించలేదు. కానీ దగ్గరకు వస్తున్న కొద్దీ అతని హార్ట్ బీట్ 1000 రెట్లు బలంగా కొట్టుకోవడం మొదలైంది. ఎందుకంటే ఆమె ఫోన్లో కాల్ చేసింది. అర్జున్, నేను వచ్చాను. ఆ వాయిస్, అదే వాయిస్. అర్జున్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయ్యాడు. అతని కళ్ళ ముందు ఉన్నది రియాలిటీ. కానీ ఆ రియాలిటీని అతని మైండ్ ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఆరాధ్య దగ్గరకు వచ్చి చిన్నగా నవ్వింది. నేనే ఆరాధ్య అని చెప్పింది. అర్జున్ కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయాడు. అతని సైలెన్స్ ఆమెకి అర్థమైంది. కొన్ని సెకండ్స్ ఇద్దరు మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డారు. ఆ సైలెన్స్లో చాలా మాటలు దాగి ఉన్నాయి. చాలా భావాలు కూడా దాగి ఉన్నాయి. చివరికి ఆరాధ్యనే మాట్లాడింది. నేనే ముందు చెప్పాలి అని అనుకున్నా, కానీ చెప్పడానికి చాలా భయపడ్డాను. నీతో మాట్లాడిన ప్రతిరోజు నేను హ్యాపీగా ఉండేదాన్ని. కానీ ఈరోజు నిన్ను చూసిన తర్వాత నువ్వు మారిపోతావు అని చాలా భయపడ్డాను. ఎక్కడ నన్ను వదిలేస్తావో అని ప్రతి క్షణం ఏడ్చేదాన్ని అని చెప్పడం మొదలుపెట్టింది. ఆ చెప్పేటప్పుడు ఆమె వాయిస్ వణికింది. నేను బ్లైండ్ అర్జున్ అని చెప్పింది. చిన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ వల్ల నాకు ఈ ప్రపంచం కనిపించదు. అందుకే నేను ఎప్పుడు ఎవ్వరికి నా ఫేస్ చూపించలేదు. ఎందుకంటే పీపుల్ ఫస్ట్ చూసేది మన ముఖం, తర్వాత మన మనసు అని చెప్పింది. అర్జున్ ఇంకా సైలెంట్గానే ఉన్నాడు. ఆ సైలెన్స్ ఆరాధ్యకి ఆన్సర్ లాగా అనిపించింది. ఆమె మెల్లగా వెనక్కి ఒక అడుగు వేసింది. సారీ అర్జున్, నేను నీకు నిజం ముందే చెప్పాల్సింది. నువ్వు డిజర్వ్ చేసే లైఫ్ ఇది కాదు. ఆమె వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టింది. అప్పుడే ఆరాధ్య అని అర్జున్ గట్టిగా పిలిచాడు. ఆమె ఆ పిలుపుకి ఆగింది, కానీ తిరిగి చూడలేదు. అర్జున్ దగ్గరకు వెళ్ళి ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆ ఒక్క స్పర్శ ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అసలు నువ్వు ఎందుకు ఇలా అనుకుంటున్నావు అని అర్జున్ మెల్లగా అడిగాడు. ఆరాధ్య కళ్ళల్లో కన్నీళ్ళు. ఎందుకంటే ఇది నిజం. నన్ను చూశాక ఎవరు సేమ్గా ఉండరు అని చెప్పింది. అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అన్నాడు, నేను నిన్ను చూసి ప్రేమించలేదు ఆరాధ్య, నేను నీతో మాట్లాడి ప్రేమించాను. నీ వాయిస్ కాదు, నీ మనసు నన్ను ఆకర్షించింది అని అర్జున్ అంటాడు. ఆ మాటలతో ఆరాధ్య షాక్ అయింది. ఆమె ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అర్జున్ కంటిన్యూ చేశాడు. కళ్ళు చూడలేవు అంటారు, కానీ నువ్వు నాకు లైఫ్ చూపించావు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వే నా తోడు అయ్యావు. నువ్వు లేకపోతే నేను ఇన్కంప్లీట్గా ఉండిపోతాను అని అన్నాడు. ఆ మాటలు విన్న ఆరాధ్య ఇక ఆగలేకపోయింది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్ళు ఆగకుండా వస్తున్నాయి. నిజంగానా అర్జున్ అని ఆమె మెల్లగా అడిగింది. అర్జున్ ఆమె చేతిని బిగించి పట్టుకున్నాడు. ప్రేమ కళ్ళతో కాదు, హృదయంతో చూడాలి. ఆ క్షణం ఆమెకి ప్రపంచం కనిపించకపోయినా ఆమె లైఫ్లో మొదటిసారి లైట్ అనిపించింది. ఆరాధ్య, నువ్వు ఎప్పుడు ఒక విషయం మర్చిపోతున్నావు.
అదేంటంటే ఈ ప్రపంచంలో చాలామంది ప్రేమను కళ్ళతో చూస్తారు, అందం చూసి ఇష్టపడతారు, వాళ్ళ రూపాన్ని చూసి వాళ్ళకి దగ్గరవుతారు. కానీ నేను నిన్ను చూడకముందే ప్రేమించాను. నీ నవ్వు వినకముందే నేను నీ బాధని అర్థం చేసుకున్నాను. నీ కళ్ళు ఏమీ చూడలేవని నువ్వు బాధపడుతున్నావు, కానీ నాకు మాత్రం నువ్వే నా జీవితాన్ని చూడటం నేర్పించావు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నా గుండె ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నా లోపల వెలుగుని వెలిగించావు. నువ్వు లేకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు ఆరాధ్య. ప్రేమంటే ఒకరి ముఖం కాదు, ఒకరి మనసు కాదు. ప్రేమంటే కలిసి నవ్వడం కాదు, కష్టాల్లో కూడా వదిలిపెట్టకపోవడమే ప్రేమ అంటే. నువ్వు బ్లైండ్ అని అనుకుంటున్నావు, కానీ నిజం ఏంటంటే ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ చూడలేని వాళ్ళు చాలామంది. కానీ నేను కాదు, ఎందుకంటే నేను నిన్ను కళ్ళతో కాదు, నా గుండెతో చూస్తున్నాను. నీ చేతిని వదిలేది నేను కాదు ఆరాధ్య, ఎందుకంటే నువ్వు నా జీవితంలో ఒక భాగం కాదు, నువ్వే నా జీవితం అయిపోయావు అని అంటాడు. అమ్మాయికి కాళ్ళు పని చేయకపోవడం, కళ్ళు కనిపించకపోవడం, చెవులు వినపడకుండా ఉండడం అనేది అది ఆమె తప్పు కాదు. ఆమె కూడా మనలాగే ఒక మనసుతోనే పుట్టింది. ఆమెకు కూడా చాలా కలలు ఉంటాయి. ఆమెకు కూడా ప్రేమ కావాలి. ఆమెకు అర్థం చేసుకునే ఒక మనిషి కావాలి. మనమేమో మొదట చూస్తాం దేనిని, రూపాన్ని, తర్వాత చూసేది మనసుని. కానీ నిజమైన ప్రేమ అంటే అది ఇలా ఉండకూడదు. ప్రేమ అంటే ఒకరి లోపాలను చూసి దూరం కావటం కాదు, ఆ లోపాల మధ్యలో కూడా ఆ మనసుని అర్థం చేసుకొని వారితో కలిసి నడవటం, ఆమెతో నిలబడటం. కాళ్ళు నడవకపోతే మన చేతులు పట్టుకొని నడిపించాలి. అలాగే కళ్ళు కనిపించకపోతే మనమే ఆమెకు ప్రపంచం చూపించాలి. చెవులు వినపడకపోతే మన ప్రేమను మన హృదయం ద్వారా ఆమెకు వినిపించేలా చేయాలి. ఎందుకంటే ప్రేమ అంటే సరిగ్గా ఉండే వాళ్ళను ఎంచుకోవడం కాదు, సరైన మనసున్న వాళ్ళను అంగీకరించడం. ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ బాడీ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ పర్ఫెక్ట్ హార్ట్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది, చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఒక మనసు మీకు దొరికితే దానిని వదిలేయకండి. అమ్మాయి ఎలా ఉందో అనేది కాదు, ఆమె మనసు ఎలా ఉందో చూసి ప్రేమించండి. కళ్ళతో చూసే ప్రేమ కాలంతో మారిపోతుంది, కానీ గుండెతో చూసే ప్రేమ పరిస్థితులు ఎంత మారినా ఆ ప్రేమ మాత్రం మారిపోదు. ఒక మనసును అర్థం చేసుకొని ప్రేమించే ఒక్క మనిషి ఉన్నా చాలు. ఈ ప్రపంచం ఇంకా ప్రేమ మీదే నిలబడి ఉందన్న నమ్మకం మళ్ళీ వస్తుంది. ఈ కథ మీ గుండెను తాకిందా? ఈ ప్రేమ మీకు నిజమైన ప్రేమలాగా ఒక్క క్షణమైనా అనిపించిందా? అయితే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు కొట్టే ఒక్క చిన్న లైక్ మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది, మరెన్నో కథలు రాయడానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి చేరాలి. అందుకే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైంది, ఎందుకంటే మా ప్రతి ఒక్క కామెంట్ని అందరూ చదువుతారు. మీ యొక్క అభిప్రాయం అందరికీ అర్థమవుతుంది. నిజమైన ప్రేమ అంటే ఏంటో మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో తప్పకుండా రాయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి గుండెను తాకే స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
మన కుటుంబంలో తప్పకుండా ఒక భాగం అవ్వండి.